అత్తమ్మ టీవీలో ఈరోజు బాంబే హల్వా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీకి కావలసిన పదార్థాలు: కార్న్ఫ్లోర్ 100 గ్రాములు, పంచదార 150 గ్రాములు, వాటర్ 100 ml, మైదా పిండి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, మీకు నచ్చిన ఫుడ్ కలర్ చిటికెడు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా గిన్నెలో పంచదార వేసి నీళ్లు వేసి కరగబెట్టుకోండి. ఇది కరుగుతూ ఉంటుంది. తర్వాత వేరే గిన్నె తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ మైదా పిండి వేసి కలపండి. తర్వాత అందులో నీళ్లు పోసి కొంచెం కొంచెంగా పల్చని పిండి తయారయ్యేంత వరకు కలపండి. ఈ విధంగా పల్చని పిండి రెడీ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఈ మిశ్రమం చూడడానికి పాలలాగా ఉంటుంది. కరిగిన పంచదారని స్టవ్ మీద పెట్టి పాకం పట్టండి. ఈ విధంగా తీగ పాకం వచ్చేంత వరకు పట్టండి. పాకం వచ్చినాక దించి పక్కన పెట్టి మరో డ్రై పాన్ వేడి చేసి దాంట్లో నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి కరుగుతూ ఉంటుంది. పంచదార పాకం కూడా అలాగే వేడిగా ఉంటుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసి నేతిలో వేయించుకోవాలి. కరిగిన నేతిలో కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసి సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. కార్న్ఫ్లోర్ త్వరగా గడ్డ కడుతుంది కాబట్టి తిప్పుకుంటూనే ఉండాలి. ఈ హల్వా రెడీ చేయడానికి కాస్త ఓపిక కావాలి. ఎందుకంటే ఈ మిశ్రమం రెడీ అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి. ఈ విధంగా ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి ఉండ కట్టకుండా తిప్పి ఇలా రెడీ అవుతుంది కదా. ఇప్పుడు దాంట్లో రెడీ చేసుకున్న పంచదార పాకాన్ని వేయండి. ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం పంచదార పాకం వేస్తూ తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ కొంచెం కొంచెం పంచదార పాకాన్ని వేయండి. తర్వాత దాంట్లో కొద్దిగా యాలకుల పొడి వేయండి. తర్వాత అందులో గ్రీన్ కలర్ వేయండి. మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రీన్ కలర్ వేసి హల్వా రెడీ చేస్తున్నాను. ఈ విధంగా తిప్పుతూ ఉండలు లేకుండా చూసుకొని హల్వా రెడీ అయ్యేంత వరకు, అంటే నాన్ స్టిక్ పాన్ మీద అది జెల్లీలాగా మూవ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు రెడీ అయినట్లే స్టవ్ ఆఫ్ చేయండి. మరొక ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకోండి. హల్వా తయారీకి దేశీ ఘీ వాడితే టేస్టీగా ఉంటుంది. రెడీ అయిన హల్వాని నెయ్యి పూసిన ప్లేట్లో వేసుకోండి. వేసుకొని కాస్త స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసి 1 గంట పాటు ఉంచితే గట్టిపడుతుంది. అప్పుడు మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోండి. హల్వా తయారు చేయడానికి కరెక్ట్ మెజర్మెంట్స్తో ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. కావాలనుకుంటే నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన బాంబే హల్వా రెడీ అయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఇది 2-3 రోజులు తాజాగా ఉంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.